పార్లమెంట్ లో వైఎస్ఆర్సీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు టెక్నికల్ గా ఆలోచించండి. ఈ రోజు టెక్నికల్ గా ఆన్ రికార్డ్ వైఎస్ఆర్సీపీ ఎంపీ సస్పెండ్ చేయలేదు కాబట్టి అడిగారు. మీ సౌకర్యం కాదనట్లేదు. అయితే ఒక విషయం రెబల్ ఎంపీ అంటామంటే ఆ పార్టీకి సంబంధించి ఆ పార్టీ టికెట్ మీద గెలిచి ఆ పార్టీ ఎంపీ రెబల్ ఎంపీయో వాళ్ళ ఎంపీ వాళ్ళ ఇష్టం మనకొద్దు. అయితే ఒకటి మాత్రం నేను తెలుసుకున్నా, ఈ రాష్ట్రంలో 3 అభ్యర్థి సెట్ మారిపోయింది. 3 పార్టీలు కరెక్ట్ అంటే విజయం మా వైపు ఉంది. వైనాట్ 175 మా రాజు గారు చెప్తున్నా కానీ వైఎస్ఆర్ చెప్పిన ఎవరు చెప్పట్లా. విశ్వసనీయత లేవు, ఇంకా సమాజం ప్రశాంతంగా లేదు. దేవుడి దయతో ప్రజల దీవెనతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దీవెనలు ప్రజలకు లేవని కదా మా బాధలు. ఎక్కువగా తిరుపతి పైన చర్చ జరుగుతోంది. అలాగే మీ పార్టీకి సంబంధించి మచిలీపట్నం నుంచి బాలశౌరి అన్నారు, ఇప్పుడు ఆయన అవనగడ్డకు పంపిస్తారంటున్నారు. కాకినాడకు సంబంధించి కూడా అవసరమైతే స్వాప్ చేసుకుంటామని పవన్ కళ్యాణ్ మొన్న ఒక ప్రకటన కూడా చేశారు. ఎందుకు ఇంకా ఈ అస్పష్టత కంటిన్యూ అవుతుంది? ఇంకా కొన్ని నియోజకవర్గాలు ఇంకా మీరు ఒక 3-4 నియోజకవర్గాలు ప్రకటించాలి. సతీష్ గారు శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం సార్, శ్రీనివాస్ గారు కిరణ్ రాయల్ గారు మాట్లాడుతున్నారు, ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషం సార్ చెప్పండి, మాకు ముగిచ్చాను. తిరుపతి విషయం ఎవరైనా అభిప్రాయాలు చెప్తే పార్టీ వ్యతిరేకంగా శిక్ష అర్హులు 100% చెప్తున్నా. సస్పెండ్ చేశారు బారేస్తారు, రిమూవ్ చేశారు బారేస్తారు. పార్టీ మాకు సుపీరియర్, వాళ్ళ ఇష్టం వచ్చిన మాట్లాడుతున్న సమస్య లేదు. అంటే శ్రీనివాస్ చౌదరి గారు తెలుగుదేశం పార్టీ కూడా కొందరు ఆర్ఎన్ శ్రీనివాసులు పార్టీ కట్టుబడి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు కూడా అందరూ కూడా పడాల్సిన అవసరం లేదు. పార్టీ నిర్ణయం సుపీరియర్, వ్యతిరేకంగా పనిచేస్తే చర్యలు తీసుకుంటాను వార్నింగ్ ఇస్తున్నాం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రెస్లో కూర్చొని మాట్లాడితే పార్టీ నాయకులు టీడీపీ పార్టీ నాయకులు నమ్మరు కదా, జనాలు నమ్మాలి కదా. పార్టీ నిర్ణయాన్ని సుపీరియర్ సిద్ధంగా లేవు. కిరణ్ రాయల్ గారు మాట్లాడండి, ఆ టైంలో మీరు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం దయచేసి కిరణ్ రాయల్ గారు రెస్పాండ్ అవ్వండి. పార్టీ నిర్ణయం జరిగింది, దానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా చర్యలు ఉంటాయి, ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినంత మాత్రాన అది కరెక్ట్ కాదంటున్నారు శ్రీనివాస్ చౌదరి. ఒక్క నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు, కిరణ్ రాయల్ గారు మాట్లాడండి సార్ ఇందాక నుంచి, దయచేసి ఒక్క నిమిషం. కిరణ్ రాయల్ గారు మీరు రెస్పాండ్ అవ్వండి సార్. ఒకటండి, పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని కట్టుకోవాలని బాధ్యత అందరికీ ఉంది. కానీ వ్యక్తిగతంగా వాళ్ళకున్న అది వాళ్ళ వ్యక్తిగతం. ఇప్పుడు వ్యక్తిగతంగా ఎవరికైనా ఇబ్బందులు వాళ్ళకున్న పోటీ కానివ్వండి, లేకపోతే వాళ్ళు గెలుస్తారు గెలవరు, అది వాళ్ళ ఇష్టం. కానీ పార్టీ నిర్ణయించుకున్న ఆ పార్టీ కట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. కానీ ఈ సమయంలో పార్టీ కార్యకర్తల మీద ఏదో శిక్షణ తీసుకుంటానో, లేకపోతే వాళ్ళని సస్పెండ్ చేస్తానో, లేకపోతే వాళ్ళు చేస్తానో జరగవు. ఎందుకంటే ఎలక్షన్ టైం ప్రతి కార్యకర్త ఇంపార్టెంట్. పార్టీకి పిలిచి మాట్లాడతారు, సర్దుమరుగుతాయి, అన్ని సెట్ అవుతాయి. 2-3 రోజులు అన్ని సెట్ అవుతాయి, అది మాత్రం నమ్మకం ఉంది. అట్ టైం నేను తీసుకునే ఒక సీట్లు మాకు ఆల్రెడీ పోటీదారులు చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి కొన్ని సీట్లు సర్దుబాటు చేసుకొని చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మేము బీజేపీ 10 సీట్లు ఇచ్చాం కాబట్టి మాకు ఇబ్బంది అయింది సార్ సీట్లు. ఇవన్నీ కూడా బీజేపీ గెలిపించే బాధ్యత జనసేన మీదే ఉంది. మేము తీసుకుని 31 సీట్లు గెలవాలన్నప్పుడు కాబట్టి మాకు కొన్ని సర్దుబాటు జరుగుతుంటాయి, కొన్ని మిస్టేక్లు జరుగుతుంటాయి. కొందరు అడ్జస్ట్ చేసుకోవాలి, అర్థం చేసుకుని పోవాలి. అంతేగాని మేము పార్టీని ఎవరు వ్యతిరేకించో మేము మాట్లాడడం లేదు. ఒకటి వ్యక్తిగతంగా కొంచెం బాధ ఉన్నప్పుడు కూడా దాన్ని ఇంటర్నల్ గా మనసులో పెట్టుకొని రేపు భవిష్యత్తు ఆ పార్టీ అధికారంలోకి వస్తే అందరికీ మంచి జరుగుతుంది ఆలోచనతో అందరూ ముందుకెళ్తున్నాం. రాష్ట్రం బాగుండాలని ఆలోచనతో కార్యకర్త ముందుకెళ్తున్నారు. రైట్ రైట్ థ్యాంక్ యూ కిరణ్ రాయల్ గారు.